హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖమ్మం రామాంజరెడ్డి, కాంట్రాక్టర్, గోపురం పంచాయతీ నివాసి, ఓటర్ను మరియు టీడీపీ కార్యకర్తను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి గల కారణము, ముందుగా గోపురం గ్రామ పంచాయతీ ప్రజలకు ప్లస్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నెల 16వ తేదీ గోపురం గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించమైనది. ఎందుకంటే పొద్దుటూరు చుట్టుపక్కల గ్రామ పంచాయతీ 5 పంచాయతీలు, మేజర్ పంచాయతీలు కలిపి పొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసి ఒక కార్పొరేషన్గా విస్తరించాలనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ అడిగిన పిమ్మట అధికారులు అందరూ కలిసి ఒక గ్రామ సభ నిర్వహించారు 16వ తేదీ. ఆ గ్రామ సభకు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరు, డిఎల్పిఓ, డిఎల్డిఓ, పంచాయతీ సెక్రటరీ, ఈఓపిఆర్డి అందరు కలిసి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కానీ ఆ రోజు గ్రామ సభలో ఏమి జరిగింది అని ఆ రోజు పత్రికాముఖంగా తెలియజేసినాము. కానీ మరొకసారి ఏంటంటే, ఆమె ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రెస్ మీట్ ఇస్తూ 116 మంది అనుకూలము, 6 మంది మాత్రమే తిరస్కరించారని చెప్పేసి ఆమె పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగినది. కానీ అదంతా తప్పుడు సంతకాలన్నీ సేకరించి వారి యొక్క డాక్రా మహిళలు యానిమేటర్లకు ఫోన్ చేసి ఒక్కొక్క యానిమేటర్కు 20 మంది పిలిచికొచ్చి మీరు ఈ యొక్క గ్రామ సభను జయప్రదం చేయాలని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వాళ్ళ యొక్క అధికార దర్పణంతో ఆ విధంగా ఆ రోజు గ్రామ సభ జరిపి కేవలం వాళ్ళ యొక్క పంచాయతీ స్టాఫ్, పంచాయతీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్లస్ ఈ యొక్క డాక్రా మహిళలు ప్రజల పంచాయతీ గ్రామ సభ నిర్వహించేటప్పుడు గ్రామ సభ యొక్క నిర్వహణ ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలా? మీరు ఏమేమి చేస్తున్నాము, మనం ఎందుకు విలీనం చేస్తున్నాము, మనం ఈ యొక్క విలీనంలో మనకి పంచాయతీకి ఏ లాభాలు జరుగుతాయి, ఏ నష్టాలు జరుగుతాయి, దీనివల్ల మనకు ఫలానా ఉపయోగం ఉంది, ఫలానా ఉపయోగం లేదు, వివరించి వాళ్ళ యొక్క ఆమోదయోగ్యంతో మనము ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద ఉంది. కానీ మళ్ళీ ఈ యొక్క అధికారులకు ఎవరు ఆదేశించారో, ఏ అధికారి నుంచి వీళ్ళకి వచ్చిందో, ఎందుకు వీళ్ళు ఇట్లా వన్ సైడ్ చేశారో మాకైతే ఇప్పటికీ అర్థం కాక మళ్ళీ ఈరోజు మేము ప్రెస్ ముందుకు వచ్చినాం. ఆ గ్రామ సభకు అసలు విలువే లేదు. మొత్తం దొంగ సంతకాలు సేకరించి కేవలం 20-30 మంది మా యొక్క కార్యకర్తలు, ప్రజలు మాత్రమే పాల్గొని ఆ యొక్క 20-30 మందిలో 5-6 మంది మాత్రమే అనుకూలమైన సంతకాలు పెడితే, వాళ్ళు మిగతాయన్నీ ఆ యొక్క లేడీస్తో, డాక్రా మహిళలతో, గ్రామ పంచాయతీ సిబ్బందితో వీళ్ళందరితో దొంగ సంతకాలు సేకరించి ఆ రోజు రిజిస్టర్ చేయించి ఈరోజు అనుకూలంగా ఉన్నాము, ఇంతమంది ఉందని చెప్పేసి మా గవర్నమెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ సమర్పించడం జరిగిందని మాకు తెలిసింది. మళ్ళీ ఆ గ్రామ సభ, కొత్తపల్లి గ్రామ పంచాయతీ సభ ఆ రోజు అందరికీ ఆమోదయోగ్యం కాదని చెప్పేసి అధికారులు వాయిదా వేసినారు. దాని తర్వాత నిర్వహించాల్సిన కొత్త సోమవారపల్లి గ్రామ పంచాయతీ కూడా వాయిదా వేసినారు. అదేవిధంగా వీరు జరిపిన గ్రామ సభను, మా యొక్క పంచాయతీ గ్రామ సభను కూడా క్యాన్సిల్ చేసి మరి ఒక డేటో మరి ఒక ప్రకటన చేసి విస్తృతంగా ప్రచారం చేసి గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి కోరుచు, గ్రామ సభ జరిపి పంచాయతీని మున్సిపాలిటీ విలీనం చేయడం వలన కలిగే నష్టాలు ఏంటంటే, ప్రజలకు ఉపాధి హామీ పథకము నిర్వీర్యం అవుతుంది పూర్తిగా. ఉపాధి హామీ కొన్ని వేల మంది జాబ్ కార్డులు ఉన్నాయి మా పంచాయతీలో. ఆ జాబ్ కార్డుకు సంబంధించిన ప్రజలంతా బతుకుదెరువు కోసము, ఉపాధి కోసము వారి యొక్క కూలీలకు పోయి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అదంతా మున్సిపాలిటీ కల్చర్ వల్ల క్యాన్సిల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆర్థిక సంఘం నిధులు వస్తుంటాయి. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు ముగిసినాయి. 16వ ఆర్థిక సంఘం నిధులు మరీ స్టార్ట్ అవుతాయి ఈ సంవత్సరం నుంచి. 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పరి హెడ్కు 600 రూపాయలు ఇంత ముందు ఉంటే ఈరోజు 1200 రూపాయలు గ్రామ పంచాయతీకి పాపులేషన్ బట్టి నిధులు వస్తాయి. ఆ నిధులు ₹1 రావు. ఇంకొకటి ఏంటంటే,
మనము చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్ని చెప్పేసి ఇటుకల ఫ్యాక్టరీల మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు. వీళ్ళ యొక్క పంచాయతీ పన్నులు పెరుగుతాయి, ఖాళీ స్థలాలు కూడా పన్నులు పెరుగుతాయి, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అందుకు సంబంధించి మేము ఈ గ్రామ పంచాయతీగానే ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది. మున్సిపాలిటీ జరిపితే కార్పొరేషన్ కలిపితే అభివృద్ధి జరగదు, నిరంతరంగా ఆగిపోతాయని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రజలకు కూడా అవగాహన కలిగించుకొని ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ కాన్స్టిట్యున్సీ గ్రామ పెద్దలు కూడా మన యొక్క ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, మా యొక్క పార్టీ పెద్దలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ లీడర్లు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, దీని అందరినీ ఆలోచించి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుచు సెలవు తీసుకుంటున్నాం. గోపవరం గ్రామ పంచాయతీ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా గోపవరం పంచాయతీ మన పోయిన 16వ తారీఖు వాళ్ళు ఒక మీటింగ్ జరిపినారు. ఆ మీటింగ్ ఎవరికి తెలియకుండా వాళ్ళు జరుపుకున్నారు. ఒక మైకు పెట్టి ఆటోలో ఒక 2 రోజులు 3 రోజులు విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ జరపండి ఒకసారి, ఏం జరుగుతుందో చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకుందరు. ఈ నిర్ణయం వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు నీళ్లు సంశయంగా ఎక్కడ కావాలంటే ఇప్పుడు నీళ్లు రాత్రి మొగలు నీళ్ళు రావడం కానీ, శానిటేషన్ కానీ బాగుండాయి. ఈ విధంగా జరిగేటప్పుడు మన ఈ పంచాయతీని అనవసరంగా మళ్ళీ మున్సిపాలిటీ కలిపి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతారని చెప్పి ప్రజలు మా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు నేను సర్పంచ్గా పనిచేసాను కాబట్టి నా దగ్గరికి చాలా మంది వచ్చి చెప్పినారు, అయ్యా మళ్ళీ మీటింగ్ జరపని మేమందరం వస్తాము, ఆ మీటింగ్లో మేమందరం మా నిర్ణయం నిర్ణయించుకుంటామని చెప్తున్నారు. దయచేసి ఆఫీసర్లు డిపిఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ, యువాడి గారు కానీ, సెక్రటరీ కానీ ఎవరైనా సరే మీరు అందరూ కలిసి మళ్ళీ ఒకసారి 2 రోజులు అట్లా మైకు తిప్పి వాళ్ళ ఆమోదం తెలుసుకున్న తర్వాతనే మీ డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ మేము కూడా ఆలోచన చేస్తాము. లేదంటే ఇట్లా ఏం చేయాలంటే కనుక ఒక 45 రోజులు మళ్ళీ ఒక 10,000 మంది అందాసగా వచ్చి ఇక్కడ మెమోటో ఇచ్చేందుకు రెడీ ఉన్నారు. అది ఒకటి మాత్రం మీరు దయచేసి, మేము న్యాయ పోరాటం చేసేందుకు రెడీ ఉన్నాం అందరం. దయచేసి మాకు చాలా మంది మాకు ఈ విధంగా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం, మా ఆఫీస్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా చేస్తాం. మీరు మా మీద దయచేసి దీన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇంకొక విషయము, గోపవరం పంచాయతీగానే నిలిపేందుకు మేము అందరము ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. ఒకవేళ మీరు అది కాదు ఇదంటే మాత్రం న్యాయ పోరాటం చేసేందుకు మాత్రం అందరం సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును.
మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.